సో, ఈరోజు మనం ఏ టీమ్ గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే, ఈ టీమ్ ఓనర్స్‌కి అంటే ఇండియన్ వికెట్ కీపింగ్ కెప్టెన్‌కి చాలా మంచి సంబంధాలున్నాయనమాట. మంచి మంచి సంబంధాలు. సో, యెస్ మీరు అనుకున్న టీమే. ఈరోజు మనం లక్నో సూపర్ జెయింట్స్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్ తెలుసుకోబోతున్నాం. సో, అంతకంటే ముందు హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెక్ విత్ గేమింగ్. సో, మన ఛానల్‌లో మీరు 3-4 వీడియోస్ ఉండండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నా లాస్ట్ వీడియోలో ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్ చేశాను. సో, ఆ వీడియో మీకు కావాల్సిన మన డిస్క్రిప్షన్ బాక్స్‌లో మన ఐకార్డ్స్ కూడా వదిలేస్తా. సో, మన లక్నో సూపర్ జెయింట్స్ వాళ్ళ స్క్వాడ్ చూసుకుంటే కనుక రిషబ్ పంత్, నిఖిలస్ పూరన్, ఆయుష్ బదోని, మోషిన్ ఖాన్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, డేవిడ్ మిల్లర్, ఎయిడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, ఆవేష్ ఖాన్, అబ్దుల్ సమద్, ఆర్యన్ జుయల్, ఆకాష్ దీప్, హిమాన్ సింగ్, మణిమారన్ సిద్ధార్థ్, దిగ్వేజ్ సింగ్, షహబాజ్ అహ్మద్, ఆకాష్ సింగ్, షమీర్ జోసెఫ్, ప్రిన్స్ యాదవ్, యువరాజ్ చౌదరి, రాజ్వర్ధన్ హంగ్రేకర్, అర్షిన్ కుల్కర్ని, మాథ్యూ బ్రెడ్జికర్. సో ఇది లక్నో సూపర్ జెయింట్స్ యొక్క స్క్వాడ్. ఈ స్క్వాడ్ నుంచి ఒక మనం ప్రాబబుల్ ప్లేయింగ్ తయారు చేద్దాం. సో వీళ్ళ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ చూసుకుంటే కనుక ఎయిడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, నిఖిలస్ పూరన్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, షహబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, ఆవేష్ ఖాన్. వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ చూసుకుంటే కనుక రాజ్వర్ధన్ హంగ్రికర్ ఆర్ మోషిన్ ఖాన్ అయితే వస్తారనమాట ఇంపాక్ట్ ప్లేయర్గా. మనం చూసుకుంటే వీళ్ళ టాప్ 4లోనే మనకైతే నలుగురు ఫారెన్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు కాబట్టి మన ఇక్కడ ఫారెన్ బౌలర్స్ ఎవరు కనబట్టలేదు. సో తీసుకోవడం కూడా కొంచెం కష్టం. సో చూద్దాం ముందుకు వెళ్తుంటే వీరైనా మారుస్తారేమో అని చెప్పేసి అదే అలా గేమ్స్లో వాళ్ళ స్క్వాడ్ ఏమైనా మారుస్తారో ప్లేయింగ్ అని చూద్దాం. సో ఇది నేను చెప్తున్నా అంటే లాస్ట్ టైం మనకైతే కేఎల్ రాహుల్ ఉన్నాడు. కేఎల్ రాహుల్ ఒక వికెట్ కీపర్ అండ్ ఇండియన్ కెప్టెన్. దానికి వాళ్ళ టీం ఓనర్కి గొడవలు అయ్యాయి. సో దాని ముందు వీళ్ళు పూణే వారు ఉంది టీం ఒకటి 2014 టైంలో. అప్పుడు ఎంఎస్ ధోని అప్పుడు కెప్టెన్ అనమాట. సో అప్పుడు గొడవ ఇది అయినట్టుంది ఎంఎస్ ధోనికి టీం ఓనర్కి. సో ఇప్పుడు రిషబ్ పంత్ వచ్చాడు. సో చూడాలి ఎలా ఉంటుందని చెప్పి ఈసారి వీళ్ళ గేమ్. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ వీడియో అంతా కన్ఫర్మ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. సో ఎండ్ ఆఫ్ దిస్ సిరీస్ అనమాట. ఇంక ఈ సిరీస్తో ఐపీఎల్ 2025 స్క్వాడ్స్ అండ్ ప్లేయింగ్ ఎలెవన్ అయితే పూర్తిగా అయిపోయింది అనమాట ఈ వీడియోతో. సో అండ్ ఒక ప్లేలిస్ట్ అయితే తయారు చేశాను. సో ఆ ప్లేలిస్ట్ మన వీడియో లాస్ట్లో వస్తుంది. సో ఆ ప్లేలిస్ట్ చూసి అన్ని వీడియోస్ చూడండి ఐపీఎల్ 2025 స్క్వాడ్స్ ప్లేయింగ్ ఎలెవన్స్ వచ్చి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.